బైజూస్ బ్రాండ్ ఎలా పడిపోయింది? బైజు రవీంద్రన్ క్యాట్ లో 2 సార్లు 100% స్కోర్ చేసిన తర్వాత క్యాట్ టాపర్ గా పేరుని సంపాదించారు. తర్వాత బైజూస్ క్లాసెస్ ఫర్ క్యాట్ అంటూ ఒక చిన్న కోచింగ్ సెంటర్ ని పెట్టారు. అలా కొన్ని రోజుల్లోనే ఆ చిన్న క్లాస్ కాస్త చాలా పెద్ద ఆడిటోరియం లా మారిపోయింది. ఎందుకంటే అతను చెప్పే విధానంలో చాలా ప్రాక్టికల్ ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది. దానివల్ల దేశంలో ఉండే స్టూడెంట్స్ అతని క్లాసెస్ జాయిన్ అవ్వాలని అనుకున్నారు. అందుకోసం అతను 2015లో బైజూస్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. అందులో వీడియో అండ్ టెక్స్ట్ అప్లికేషన్ అని ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత ఎడ్యుకేషన్ టోటల్ గా ఆన్లైన్ అయిపోయింది. అలా బైజూస్ $4.5 బిలియన్ ఫండింగ్ తో బైజూస్ ఎడ్టెక్ ఒక కింగ్ అయిపోయింది. మార్చ్ 2022 వరకు 58,000 ఎంప్లాయీస్ తో $22 బిలియన్ వాల్యుయేషన్ తో బైజూస్ చాలా ఎదిగిపోయింది. సక్సెస్ తో ఉన్నారు అని బైజు రవీంద్రన్ గారు ఇష్టం వచ్చినట్టు చాలా స్టార్ట్అప్స్ ని కొనడం మొదలు పెట్టారు. అలానే ఐపీఎల్, ఇండియన్ క్రికెట్ టీం ఇంకా ఫీఫా వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్స్ కి స్పాన్సర్ చేశారు. బట్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి లాసెస్ చూస్తూ ఇప్పుడు కంపెనీ చాలా లాస్ లోకి వెళ్ళిపోయింది. బైజూస్ లో మీదేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.